కుమార్తెనేమో ముందు, 14 సంవత్సరాల వయసు కలిగిన కుమార్తెనేమో వెనకాల. వీరు ఆ కారులో వస్తూ ఉంటే ఈ వెనకాల 14 సంవత్సరాల వయసులో ఉన్న కుమార్తె చూస్తూ ఉన్నది. అక్కడ వెనకాల రకరకాల ఆయుధాలు ఉన్నాయంట. అవన్నీ చూడగానే ఈమెకు భయం వేసింది. ఈమె వయసు ఎంత? 14 సంవత్సరాలు. ఆ సమయంలో ఆమె ప్రభుకి ప్రార్థన చేయడం ప్రారంభించింది. పరిశుద్ధాత్ముడు ఆమె మీదకి దిగిరాగా ఆమె అన్య భాషలలో మాట్లాడడం ప్రారంభించింది. హల్లెలూయా. ఈ భయం అంతటిలో ఆమె అన్య భాషలలో మాట్లాడడం ప్రారంభిస్తే, ఎప్పుడైతే ఈ 14 సంవత్సరాల వయసు కలిగిన ఈ కుమార్తె మీద దేవుని ఆత్మ బలముగా దిగి వచ్చిందో, ఈమె అన్య భాషలు మాట్లాడడం ప్రారంభించిందో, ఈమె వెంబడి ఆ 16 సంవత్సరాల వయసు కలిగిన కుమార్తె భాషల్లో మాట్లాడడం ప్రారంభించింది. హల్లెలూయా. ఎప్పుడైతే వీరిద్దరూ భాషల్లో మాట్లాడడం ప్రారంభిస్తున్నారో, ఆ డ్రైవర్కి ఏం చేస్తున్నారు మీరు, ఏం మాట్లాడుతున్నారు మీరు అని ఆ డ్రైవర్కి ఏమీ అర్థం కావడం లేదంట. వీరు అలాగే భాషల్లో మాట్లాడడం కొనసాగిస్తున్నారు. మీరు ఆపరా అంటున్నాడు. మీరు ఆపట్లేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని ఆత్మ వారిద్దరి మీద బలముగా రాగా వారు భాషలో మాట్లాడుతూ ఉన్నారు. వెంటనే వీడికి ఏమైందో భయం వేసేసి కారు ఆపి వాళ్ళిద్దరిని కారు బయటికి పడేసి వెళ్ళిపోయాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని ఆత్మ మీ మీదకి వచ్చినప్పుడు బంధించాలనుకున్నవాడు కూడా మిమ్మల్ని విడిపించి పారిపోతాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని ఆత్మ కొరకు నీవు దప్పిక కొనాలి. ఆయనతో నడిచేవాడిగా నీవు మారాలి. ఆయన అభిషేకము కొరకు కనిపెట్టేవారుగా నీవు ఉండాలి. ఎప్పుడైతే ఆయన బలమైన అభిషేకము నీ మీదకి వస్తాదో, నిన్ను కట్టాలనుకున్న బంధకము కూడా నిన్ను విడిచిపెట్టి పారిపోతుంది. అక్కడ నీకు జయము వస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. ది అనాయింటింగ్ విల్ వర్క్ ఫర్ యు. అభిషేకమే నీ పక్షమున పనిని జరిగిస్తుంది. హల్లెలూయా. ఇవాళ ఈ మాటలన్నీ మీతో మాట్లాడుతున్నాను, కానీ ఈ మాటలన్నీ నా గురించే నేను మీకు చెప్పుకుంటున్నాను. నేను ఇక్కడ నిలబడ్డానంటే కారణము నా పాదముల క్రింద ఆయన పరిశుద్ధాత్మ అభిషేకము ప్రవహిస్తున్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా జ్ఞానము కాదు, నా తెలివి కాదు, ఆయన అభిషేకము నిన్ను నడిపిస్తుంది. నువ్వు వెళ్ళవలసిన చోటుకి ఆయన అభిషేకము నిన్ను నడిపిస్తుంది. నువ్వు చేయవలసిన కార్యములు చేయడానికి ఆయన అభిషేకము నిన్ను నడిపిస్తుంది. నువ్వు ఎక్కవలసిన పర్వతమునకు ఎక్కే బలమును ఆయన అభిషేకము నీకు అనుగ్రహిస్తుంది. ఈ రాత్రికాల సమయంలో నా ప్రియదేవుని సంఘమా, ఆయన అభిషేకము కొరకు నీవు ఎదురు చూస్తావా? హల్లెలూయా. హల్లెలూయా. ఆయన అభిషేకమును క్యారీ చేయడానికి మోషే ఎలాగైతే దీన మనస్సు కలిగిన వాడుగా, సాత్వికము కలిగిన వాడుగా, తాను దేవునికి సబ్మిట్ చేసుకున్న వానిగా ఉన్నాడు. అభిషేకము నిన్ను తీసుకుని వెళ్తుంది, కానీ అభిషేకముతో నీవు నడుచుకునే వ్యక్తిగా నీవు మారాలి. హల్లెలూయా. హల్లెలూయా. అభిషేకము ఆయన నీకు ఇస్తాడు, కానీ నీవు అభిషేకముతో నడిచే వ్యక్తిగా ఉండాలంటే తగ్గింపు రావాలి. మోషే ఎటువంటి సాత్వికుడో అటువంటి సాత్వికమైన గుణము మనలోనికి రావాలి. నీతి కొరకు నిలబడే వారంగా మనం ఉండాలి. న్యాయం కొరకు నిలబడే వారముగా ఉండాలి. దేవుని కొరకు నిలబడే వారముగా ఉండాలి. ఆ యొక్క సినమన్, లవంగి, దాల్చిన చెక్క ఎలాగైతే నిటారుగా ఎదుగుతుందో అలాగే దేవుని కొరకు నిటారుగా నిలవబడే వ్యక్తిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తగ్గింపు స్వభావం కలిగిన వ్యక్తిగా నీవు నేను మాదిరికరమైన వ్యక్తులంగా మనం ఉండాలి. ఒదిగి ఉన్న వారంగా ఉండాలి. ఆయనకు అప్పగించబడిన వారంగా మనం ఉండాలి. ఆయనకు ఇష్టమైన వారంగా మనం వెళుతూ ఉంటే ఆయన అభిషేకము మన మీద ప్రవహిస్తూనే ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒలివ నూనె పరిశుద్ధాత్మకు సాదృశ్యముగా ఉన్నది. ఈ గుణములన్నీ కూడా పరిశుద్ధాత్మలో నీవు కలిగినట్లయితే పరిశుద్ధాత్ముడే నిన్ను అభిషేకించి ఆయన నిన్ను నడిపించువాడిగా ఉంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. నీ ఉద్యోగములో ఆయన నిన్ను అభిషేకిస్తాడు. రాయడానికి వెళ్ళినప్పుడు పరిశుద్ధాత్ముడు నీకు కృపనిస్తాడు. ఈ రాత్రికాల సమయంలో నీవు ఏం చేయండి? నన్ను నడిపించే నీ అభిషేకము నాకు కావాలి. నన్ను నిలవబెట్టే నీ అభిషేకము నాకు కావాలి. నా కొరకు యుద్ధము చేసే నీ అభిషేకము నాకు కావాలి. నాకు నీ అభిషేకము కావాలి.